హాయ్ నమస్తే వనక్కం అందరికీ స్వాగతం. ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ నచ్చడం లేదా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్స్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? అయితే రావడం వరకు ఓకే, కానీ ఇంతకంటే ఆట బాగుంటుంది అనే ఆశలు వదులుకోవచ్చు. ఎందుకంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సంబంధించి ఫస్ట్ కంటెస్టెంట్ ని ఆల్రెడీ రివీల్ చేసేశారు. టేస్టీ తేజ వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి రాబోతున్నాడని హింట్ ఇచ్చారు. ఇతను ఎంతటి గనుడో మన గత సీజన్ లో చూసుకున్నాం. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అనేవి చాలా కామన్. ప్రతి సీజన్ కి 2-3 వచ్చేవాళ్ళు. అయితే గత సీజన్ లో 2.4 పేరుతో ఒకేసారి 5 కంటెస్టెంట్స్ ని హౌస్ కి పంపారు. కాగా ఈ సీజన్ లో ఏకంగా 12 మంది కంటెస్టెంట్స్ అంటూ బాంబు పేల్చారు బిగ్ బాస్. హౌస్ లో ఉన్న వాళ్ళందరినీ బయటకు తోసేసి ఈ 12 మందితో కొత్తగా సీజన్ ప్రారంభిస్తే బాగుండు అనేటట్టుగా అనిపించింది. ఎందుకంటే ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంత చెత్త బ్యాచ్ కాబట్టి 5వ వారానికి వచ్చినా కూడా ఒకరంటే ఒకరు విన్నర్ కంటెంట్ అనడానికి లేదు. విన్నర్ సంగతి పక్కన పెడితే కనీసం వీళ్ళు టాప్ 5 కి వస్తారా అనడానికి లేదు. అంతా పత్తాపరం బ్యాచే. టాస్కుల పరంగా చూసినా, బిహేవియర్ పరంగా చూసినా వీళ్ళంతా వరస్ట్ బ్యాచ్ ఏ సీజన్ లోనూ లేదే. వీళ్ళు కూడా సీజన్ 6 కంటెస్టెంట్స్ మాదిరిగా వరస్ట్ బ్యాచ్ మాదిరిగానే ఉన్నారే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అంటూ బాంబు పేల్చాడు బిగ్ బాస్. ఇక చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీల కోసం ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ లవర్స్. అయితే అక్టోబర్ 5 లేదా 6న హౌస్ లోకి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రానుండగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లే వైల్డ్ కార్డ్ కోటాలోకి భర్తీ చేస్తున్నారు. ఇక సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు బిగ్ బాస్ షోలో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరిని వైల్డ్ కార్డ్ కోసం సంప్రదించగా వాళ్ళలో ఓ 8 మంది ఫైనల్ అయ్యారు. టేస్టీ తేజ, మెహబూబ్, యాంకర్ రవి, రోహిణి, నైని పావని, హరితేజ, అవినాష్, గౌతమ్ కృష్ణ వీళ్ళు దాదాపు కన్ఫర్మ్ కాగా గంగవ్వ పేరు కూడా వినిపిస్తుంది. ఏంటి గంగవ్వ? బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా వచ్చిన గంగవ్వతోనే తొలి 5 వారాలు ఆటను లాక్కొచ్చారు. నాగార్జున గారు నాకు ఒంట్లో బాలేదయ్యా, వెళ్ళిపోతానయ్యా, వదిలిపెట్టండి అయ్యా అని నెత్తినోరు బాదుకుంటే తప్ప ఆమెని హౌస్ నుంచి పంపించలేదు సీజన్ 4లో. ఇక ఆమె ఆరోగ్యం సహకరించలేకపోవడంతో నాగార్జున స్పెషల్ రిక్వెస్ట్ పై గంగవ్వను 5వ వారంలో ఎలిమినేట్ చేసి ఇంటి నుంచి పంపించారు. అయితే బిగ్ బాస్ వల్ల బాగానే లాభం చెందింది గంగవ్వ. తనకి ఇల్లు లేదని సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి బిగ్ బాస్ కి వచ్చానని గంగవ్వ చెప్పడంతో స్వయంగా నాగార్జున గంగవ్వకి ఇల్లు కట్టించారు. ఇప్పుడు మళ్ళీ గంగవ్వని సీజన్ 8 కి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి తీసుకుని వస్తున్నారనే వార్తల నేపథ్యంలో క్రూర ముగాలు చెంతకి సాధు జంతువుని పంపించినట్టే అవుతుంది. ఎందుకంటే హౌస్ లో ఉన్న వాళ్ళలో జాలి దయ లేని డ్రామా ఆర్టిస్టులు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు గంగవ్వ హౌస్ లోకి వెళ్తే వాళ్ళ సీరియల్ నటనకు అదును పట్టేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా అప్పట్లో హౌస్ లో ఉన్న వాళ్ళంతా గంగవ్వకి సేవలు చేయడం ద్వారా ఆమెతో మంచిగా ఉండటం వల్ల ఆడియన్స్ కి దగ్గర నుంచి మార్కులు కొట్టేయచ్చని అఖిల్ లాంటి వాళ్ళు తెగ ఆరాటపడిపోయారు. పోటీ పడి సింపతి డ్రామాలు ఆడారు. ఇప్పుడు వాళ్ళని మించిన డ్రామా ఆర్టిస్టులు హౌస్ లో ఉన్నారు కాబట్టి గంగవ్వ హౌస్ లోకి వెళ్తే అదో పెద్ద డ్రామాలా మారిపోయే అవకాశం ఎక్కువే. అంతమంది మాజీ కంటెస్టెంట్స్ లో ఉండగా గంగవ్వనే ఎందుకు మళ్ళీ తీసుకొస్తారనే ప్రశ్నలు రావచ్చు. కానీ ఒక గంగవ్వనే కాదు, చివరికి బిగ్ బాస్ సీజన్ వరస్ట్ కంటెస్టెంట్ గా పేర్కొన్న గలాటా గీతు లాంటి వాళ్ళను కూడా వైల్డ్ కార్డ్ కోసం సంప్రదించాయంటే 8వ సీజన్ ఎంత వరస్ట్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. గంగవ్వని వైల్డ్ కార్డ్ గా తీసుకొస్తారంటే అదర్ కొడుతుందని కాదు, ఎవరూ రాక మరెవరూ రేక బిగ్ బాస్ అంటే చాలు మీకో దండంరా బాబు అని బంబెలెత్తేస్తున్నారు సెలబ్రిటీలు. అలాంటిది ఆల్రెడీ బిగ్ బాస్ కి వెళ్ళొచ్చి ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయ్యాక మళ్ళీ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ అంటే కొంతమంది మాజీ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ గానే రియాక్ట్ అవుతుండడంతో దిక్కేలేని పరిస్థితుల్లో గంగవ్వ లాంటి కంటెస్టెంట్ని కూడా తిరిగి వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.